మాతృత్వం ఒక వరం, దత్తత అందుకు మరో మార్గం అనే నినాదంతో చట్టబద్ధమైన దత్తతను ప్రోత్సహిస్తుంది ప్రభుత్వం. ఇందులో భాగంగా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జాతీయ దత్తత అవగాహన మాసోత్సవాలను విశాఖలోని ఉడా చిల్డ్రన్ ఎరీనాలో ప్రారంభించారు. ఫోస్టర్ కేర్ అండ్ ఫోస్టర్ దత్తత ద్వారా పెద్ద పిల్లలకు పునరావాసం అనే నినాదంతో పిల్లల దత్తత వనరుల సంస్థ ఎస్సీపీసీ ఆంధ్రప్రదేశ్ల సంయుక్త భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. చిన్నారులు ఎవరు కూడా కుటుంబ బంధాలకు దూరం కాకూడదన్న ఉద్దేశంతో ఎలాంటి ఆదరణకు నోచుకొని 18 ఏళ్ల చిన్నారులను సైతం పెద్దల పెంపకంలోకి తీసుకువచ్చే ఆలోచన ప్రభుత్వం చేసిందని, దీనిపై విస్తృత ప్రచారం చేస్తున్నామని కేంద్ర దత్తత వనరుల ప్రాధికార సంస్థ డైరెక్టర్ డాక్టర్ జగన్నాథ పాటి తెలిపారు. During Adoption Awareness Month, November, we normally celebrate adoption awareness all over the country. And this year we are promoting the cause of older children, like older children through foster care and foster adoption. So the intention is that every child should remain in the family, not in the institution. How much demand is it? How much demand? We have seen now interest in parents, and now already children have been placed in foster adoption and foster care. So it has been enabled through online system, so that it is very common and accessible for citizens of the country. Yes. This is a nationwide program? This is a nationwide program, and every state follows it. And it is a uniform, and there is a uniform protocol all over the country. So there is no issue. The thing is that more awareness has to be created for placing such children, older children, in foster care and foster care leading to adoption. In this month, what type of programs are conducting these awareness programs? We are having programs in cooperation with all the states and UTs, and they are having seminars, workshops, and also through media, like Kara itself has done through MyGov. We have taken a lot of awareness activities, publicity, IEC, literature, publication, so promoting the cause of adoption, particularly older children. Sir, what is your message, childless parents? No, it is not childless or having a child. The message is that they should follow the procedure laid down and followed all over the country by the state, by the center. So there is only one system that they should register online, and they should wait for their term, and they should meet the district child protection unit and child welfare committee for any clarification, for any query to be addressed. మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ ఎం వేణుగోపాలరెడ్డి మాట్లాడుతూ ఫోస్టర్ కేర్ దత్తత వల్ల 6 నుంచి 18 ఏళ్ల వయసు కలిగిన పిల్లల్లో సత్ప్రవర్తనకు ఒక మంచి ప్రయత్నం చేసినట్లవుతుందన్నారు. ఈ పద్ధతిలో 2 ఏళ్ల పాటు పిల్లలు అడ్హాక్ పేరెంట్స్ సమక్షంలో ఉంచి పరిశీలిస్తామని, ఆ తర్వాత శాశ్వత పెంపకంపై తదుపరి నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని చెప్పారు. అడాప్షన్, ఈ దత్తత అనే అంశం మీద అవగాహన కల్పించాలి అన్నది ప్రధానమైన ఉద్దేశం. ఇది రాష్ట్ర స్థాయిలోనే కాకుండా జాతీయ స్థాయిలో కూడా ఒక ప్రధానమైనటువంటి అంశం. ఎందుకంటే చాలామంది అనాథ పిల్లలు కానీ, లేదా వదిలివేయబడిన పిల్లలు, అప్పగించబడిన పిల్లలు, ఇట్లా రకరకాల కేటగిరీస్ కింద కొంతమంది పిల్లలు తల్లిదండ్రులు లేక ఉన్నారు. అలానే కొంతమంది కొంతమంది వ్యక్తులకి పిల్లలు లేక ఇబ్బంది పరిస్థితి ఉంది. సో ఇది బ్రిడ్జ్ చేయడం కోసమని ఈ అడాప్షన్ ప్రాసెస్ అన్నది మొదలుపెట్టడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. అది కారా ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయిలో సారా అని స్టేట్ అడాప్షన్ రిసోర్స్ ఏజెన్సీ ఒకటి పనిచేస్తుంది. అది మినిస్ట్రీ ఆఫ్ విమెన్ డెవలప్మెంట్ చైల్డ్ వెల్ఫేర్ కింద పనిచేస్తుంది. ఇప్పుడు ప్రధానంగా మనకి 2 రకాల అడాప్షన్స్ ఉంటాయి. ఒకటేమో 6 సంవత్సరాల లోపు పిల్లలకి, అంటే 0 నుంచి 6 సంవత్సరాల లోపు పిల్లలకి ఒక రకమైన అడాప్షన్, అట్లనే 6 సంవత్సరాలు దాటిన వాళ్ళకి పోస్టర్ కేర్ అడాప్షన్ అని. సో వీటిలో ముఖ్యంగా ఏంటంటే ఎక్కువగా 6 సంవత్సరాలు దాటిన పిల్లల అడాప్షన్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అందుకని ఈ సంవత్సరం మనం 6 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల లోపు ఉన్న పిల్లల్ని పోస్టర్ కేర్ అండ్ పోస్టర్ అడాప్షన్ అన్నది నినాదంతో మనం మొదలుపెట్టడం జరిగింది. ఇది ఎందుకంటే 6 సంవత్సరాలు 18 సంవత్సరాల మధ్యలో ఉన్న పిల్లలు
పేరెంట్స్ కింద లేకపోయినట్లయితే వాళ్ళ పెంపకం అన్నది అంటే డైరెక్షన్ లేని ఒక దీంట్లో వెళ్తుంది. సో దిశానిర్దేశం ప్రాపర్గా ఉండదు. సో పేరెంట్స్ ఉండి నిర్దేశం చేయడానికి లేని వాళ్ళకిను డిఫరెన్స్ ఉంటుంది. సో కాబట్టి వారు సమాజంలో మంచిగా ఎదగాలి అని అంటే వాళ్ళకు కూడా పేరెంటల్ సిస్టమ్ ఉండాలి అన్నది ప్రధానమైన ఉద్దేశం. అందుకని వీళ్ళకి పోస్టర్ కేర్ అంటే ఒక 2 సంవత్సరాల పాటు వీళ్ళు ఎవరైతే విల్లింగ్ ఉంటారో ఆ కుటుంబంలో అడ్హాక్ అడాప్షన్ అంటాం, ఇది ఇచ్చి అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ గౌరవ సభ్యులు కేసాలి అప్పారావు మాట్లాడుతూ చట్టబద్ధమైన దత్తత బాలల న్యాయ చట్ట ప్రకారం కూడా ఎంత అవసరమన్నారు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో పిల్లల్ని కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్న ఉదంతాలు గతంలో వెలుగు చూశాయని, ఇది ఏమాత్రం క్షమార్హం కాదని స్పష్టం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ప్రజల్లో చట్టబద్ధమైన దత్తత విధి విధానాలపై మరింత అవగాహన కలగాలని అన్నారు. ఈరోజు విశాఖపట్నంలో రాష్ట్ర స్థాయి చట్టబద్ధమైన దత్తత గురించి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి గౌరవ మంత్రివర్యులు అలాగే స్టేట్ డైరెక్టర్ గారు అలాగే కారా డైరెక్టర్ గారు కూడా పాల్గొనడం జరిగింది. అయితే మీ బాలల న్యాయ చట్ట ప్రకారం కూడా తప్పనిసరిగా దత్తత అనేది చట్టబద్ధంగా జరగాలి. ఈరోజు చాలా వరకు ఏం చేస్తున్నారంటే కొంతమంది మోసపూరిత మధ్యవర్తుల వాళ్ళు ఏం చేస్తున్నారంటే మాయ మాటలు చెప్పించి వాళ్ళు ఏమో పిల్లల్ని కూడా అమ్మడం కొనడం గట్రా చేస్తున్నారు. మీరు ఎవరైతే దత్తత తీసుకుంటున్న వాళ్ళు అలా దత్తత తీసుకోబోయిన వాళ్ళు కూడా ఏం చెప్తున్నారంటే ఏదైనా 2 రోజులు 3 రోజులు లేట్ అయినా ఏదైనా చట్టబద్ధమైన దత్తత తీసుకుంటే రేపు పొద్దున్న దత్తత తీసుకున్న పిల్లడికి ఇప్పుడు కూడా చట్టబద్ధమైన అధికారులు వస్తాయి, అలాగే కోర్టు ద్వారా కూడా అధికారులు వస్తాయి. కాబట్టి మేము ఏం చెప్తున్నాం, ఇల్లీగల్ అడాప్షన్ అనేది మేము పూర్తి స్థాయిలో దీన్ని నిర్మూలించడానికి గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు ఒక ప్రణాళికాబద్ధంగా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మేము ఏం చేస్తున్నాం, ఇటీవల కాలంలో కొంతమంది ఏం చేస్తున్నారంటే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ వాళ్ళు కూడా ఏం చేస్తున్నాం, పిల్లల్ని కూడా రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. మేము అదే చెప్తున్నాం, ఎవరైనా పిల్లలు ఎప్పుడు కూడా రిజిస్ట్రేషన్ చేయకూడదు. కొంతమంది ఏం చేస్తున్నారంటే వాల్యూ కూడా మెన్షన్ చేసి 1 లక్షల 2 లక్షల 3 లక్షల లేకపోతే వాల్యూ కట్టి మెన్షన్ చేసి స్టాంప్ పేపర్ మీద తీసుకోవడం జరుగుతుంది. ఇటువంటి వాళ్ళు ఎవరు తీసుకున్న వాళ్ళ మీద అలాగే చేయించిన వాళ్ళ మీద కూడా కమిషన్ చాలా సీరియస్గా శాఖాపరమైన చర్యలు తీసుకోవడం కొన్ని జరిగాయి సార్, ఇదివరకు జరిగాయి. అవి పునరావృతం కాకుండా ఇదివరకు అయితే ఎస్కోటా అంటే ఇప్పుడు కాదు 2-3 ఇయర్స్ బ్యాక్ అలా జరుగుతున్నాయి సార్. కొన్ని వెలుగులోకి వస్తున్నాయి. ఎప్పుడంటే చూసాం నాటిక మనం లఘునాటిక ద్వారా చూసాం. ఎప్పుడైనా ఇష్యూ బయటకు వచ్చిన తర్వాత అంటే చట్ట ప్రకారం ఏం చేస్తాం, 18 సంవత్సరాలు ఎప్పుడైనా ఇలాగ ఇల్లీగల్ అడాప్షన్ కానీ చేస్తే 18 సంవత్సరాల లోపు ఆ చైల్డ్ని కంపల్సరీగా మేము మళ్ళీ ప్రభుత్వం తీసుకోవడం జరుగుతుంది. అందువల్ల దీని మీద ఏం చేస్తామంటే సచివాలయం సిబ్బందికి అలాగే మహిళా పోలీస్కి స్థానికంగా అంగన్వాడీ సిబ్బందికి అలాగే అందరూ కూడా పూర్తి స్థాయిలో అవగాహన కల్పించడం జరుగుతుంది. మన డైరెక్టర్ గారు చెప్పినట్టు వీటిని కూడా మేము ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి అలాగే INPR కమిషనర్ కూడా ఏం చెప్తున్నామంటే ఏదో సినిమా హాల్లో కూడా ఇటువంటి ఏవైతే చట్టబద్ధమైన దత్తత గురించి కూడా స్లైడ్స్ రూపంలో పెట్టమని కూడా మేము సిఫార్సు చేయడం జరిగింది. అది త్వరలో కూడా రూపకల్పన చేయడం జరుగుతుంది. మేము కమిషన్ తరపున ఏం చేస్తున్నామంటే చట్టబద్ధంగా దత్తత తీసుకుంటే ఇల్లీగల్గా ఎప్పుడు కూడా అడాప్షన్ చేసుకుంటే అది ఎప్పుడు కూడా 18 సంవత్సరాల లోపు ఎప్పుడైనా అది ప్రమాదకరమని తెలియజేయడం జరుగుతుంది.